హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నచ్చడం లేదు. మొదట్లో నచ్చిన వారు ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? కొన్ని రోజులు అయ్యాక నచ్చడం లేదు అంటున్నారు. కొత్తగా పరిచయం అయినప్పుడు ఏముంది, ఇప్పుడు ఏముంది? అవసరం తీరాక నచ్చడం లేదా? ప్రవర్తన నచ్చడం లేదా? ఇగోల వల్ల నచ్చడం లేదా? కొన్ని రోజులకే ఎందుకు నచ్చడం లేదు? లేక కొన్ని నెలలకే ఎందుకు నచ్చడం లేదు? కొన్ని సంవత్సరాలకు ఎందుకు నచ్చడం లేదు? మరి చివరి దాకా అయ్యేలా బ్రతుకుతారు. ఇప్పుడే నచ్చడం లేదంటే రేపు పెళ్ళయి పిల్లలయ్యాక నచ్చడం లేదంటే వారి భవిష్యత్తు ఏమిటి? ఒంట్లో భాగాలు నచ్చడం లేదా? ముఖంలో అందం నచ్చడం లేదా? ప్రవర్తన నచ్చడం లేదా? నడవడిక నచ్చడం లేదా? ఒకరికి నచ్చడం లేదు అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? అవసరాలు కోసం బంధాలు ఏర్పరచుకొని లేక కోరికలు తీర్చుకొని నచ్చడం లేదా? స్నేహమా, ప్రేమనా, బంధమా ఎందుకు నచ్చడం లేదు? అన్నింటికి దూరం అవుతూ ఉన్నారు. ఒంటరితనంతో జీవిద్దామని అనుకుంటున్నారు. నచ్చడం లేదు అనగానే కన్నీరు కారుస్తారు. ఒక మొగాడి కన్నీరు వెనక కారణం చాలా లోతుగా ఉంటుంది. అదే ఆడవారి కన్నీరు చాలా అర్థాలుంటాయి. వారు ఏ కారణం చేత ఏడుస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ ఆమె కన్నీరుకు అందరూ కరిగిపోతారు. కొందరు నచ్చకపోయినా జీవితంలో నెట్టుకొస్తున్నారు, సర్దుకుపోతూ ఉన్నారు. నచ్చడం లేదని కాపురాలు చెడగొట్టుకుంటే ఎన్ని కాపురాలు చెడిపోతాయో తెలుసా? సర్దుకుపోయి బ్రతకాలి. ఒక జీవితంలో స్థిరపడాలంటే సర్దుకుపోవాలి, తప్పదు. థ్యాంక్ యూ.